కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని వల్లవారిపల్లెలో వెలిసిన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఎంతో మహిమాన్వితమైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం స్వామివారికి తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించి సాయంత్రం పెద్ద ఎత్తున స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. ఆదివారం బండలాంగుడు పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన ఎద్దులకు మొదటి బహుమతి 40,116, రెండో బహుమతి 30,116, మూడో బహుమతి 20,116, నాలుగో బహుమతి 10,116 నగదు పురస్కారాలు అందివ్వటం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈరోజు బద్వేలు పట్టణం మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి వెల్లరవారిపల్లి గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఇక్కడ వెలిసి ఉంది. మరి ఈరోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3 రోజులు ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తూ వెల్లరవారిపల్లె గ్రామ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. చుట్టుపక్కల నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది ప్రజలు, భక్తాదులందరూ కూడా ఈ స్వామిని దర్శించుకొని ఇక్కడ ఆయన యొక్క కృపచేత వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నందువల్ల అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి మహిమాన్వితమైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 3 రోజులు ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, పుత్రింగీకరణము, మాతృకా పూజ, పంచగవ్య ప్రాసన, ఆదిత్యాది నవగ్రహ పూజ, కలశస్థాపన, లక్ష్మీనరసింహస్వామి మరి పూజా కార్యక్రమాలు, వాస్తు పూజ, ధ్వజారోహణము, అంకురారోపణము, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతాయి. మరి రేపు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, తర్వాత గ్రామోత్సవము, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. సాయంకాలము సహస్రనామ పూజ జరుగుతుంది. తర్వాత మూడో రోజు చక్రస్నానము, మరి పూలంగి సేవ, తర్వాత పుష్పయాగము, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి మరి 3వ రోజున చుట్టుపక్కల నుంచి అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున బండలాగుడు పోటీలు జరుగుతాయి. ఇక్కడ అనేక గ్రామాల నుంచి ఎద్దులు తీసుకుని వచ్చి మరి ఇక్కడ బండలాగుడు పోటీలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మరి ప్రథమ బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతి అనేటువంటి మరి గ్రామ పెద్దలందరూ కూడా మరి ఏర్పరిచి మరి వాళ్ళ వీడిచినటువంటి స్థాయిని బట్టి మొదట బహుమతి 40,000 రూపాయలు, రెండవ బహుమతి 30,000 రూపాయలు, మూడవ బహుమతి 20,000 రూపాయలు, నాలుగవ బహుమతి 10,000 రూపాయలుగా నిర్వహించడం జరిగింది. కాబట్టి భక్తాదులందరూ కూడా ఇటువంటి అవకాశాలను మరి వినియోగించుకుని స్వామి యొక్క కృపకు పాత్రలు కుదరని కోరుతున్నాం. సర్వే జనా సుఖినో భవంతు.